హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి ఈరోజు మనందరం కూడా బాబా మార్గంలో ఉన్నామంటే అది ఖచ్చితంగా వారితో ఉన్నటువంటి రుణానుబంధం అనేటువంటి ఆ ముడితో మాత్రమే వారితో ఉండగలుగుతున్నాం. లేకపోతే బాబాతో ఇంత అవినాభావ సంబంధాన్ని ప్రేమ అనుబంధాన్ని మనం ఎవ్వరము కూడా కొనసాగించలేం. అయితే బాబా దేనిని ఆచరించమన్నాడు, దేనిని గమనించమన్నాడు, ఈ రెండు విషయాలు చాలా కీలకం. శ్రీ సాయి సచ్చరితలో ఒక మాట చెప్తారు బాబా, అందరిలో ఉన్నటువంటి సర్వంతర్యామిని నేనే. మరి అందరిలో ఉన్నటువంటి సర్వంతర్యామి ఆయన అయినప్పుడు ఆయన యొక్క ఉనికిని మనం ఏ విధంగా చూడాలి? ఎందుకు బాబా అందరిలో ఉన్నటువంటి సర్వంతర్యామిని నేనే అని అన్నాడు? ఎందుకంటే ఈ కలియుగంలో మనిషికి చాలా ప్రాథమికంగా ఉండేటువంటి గుణం ఏంటో తెలుసా? అసూయ, ద్వేషం. మనము పక్కవారిపైన స్నేహభావం కంటే కూడా, ప్రేమభావం కంటే కూడా అసూయ ద్వేషాలతో మనం రగిలిపోతూ ఉంటాం. అటువంటి జీవులకు మన మానవ జీవితంలో మనం ఒక మంచి సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బాబా చెప్పినటువంటి దాన్ని మనం బాగా మనసులో నాటుకున్నాం అనుకోండి, అందరిలో ఉన్నటువంటి అంతర్యామిని నేనే. మనము పక్కవారిపైన ఏదైనా అసూయ పడేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తాం. బాబా చెప్పాడు కదా, అందరిలో ఉన్నటువంటి అంతర్యామిని నేనే అని చెప్పాడు. అటువంటప్పుడు నేను ఇతరుల పట్ల ఎందుకు అసూయ ద్వేషాలు కలిగి ఉండాలి అనేటువంటి బుద్ధి మనకు కలుగుతుంది. తద్వారా అందరితో కూడా ఒక స్నేహభావాన్ని, ప్రేమభావాన్ని కలిగి ఉండేటువంటి మనస్తత్వాన్ని సద్గురువు మనకిస్తాడు. సద్గురువు చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా ఇంత గొప్ప అంతరార్థం ఉంటుంది. బాబా మనల్ని ఉద్ధరించడానికి, సంస్కరించడానికి వచ్చినటువంటి అవతారం. అటువంటప్పుడు వారు చెప్పినటువంటి చిన్న చిన్న మాటల్ని కూడా మనం పట్టుకోకపోతే మనము సద్గురువును ఆశ్రయించినటువంటి సమయమంతా కూడా వృధా అవుతుంది. మనం సాధారణంగా సచ్చరితలో ఈ పదం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అందరిలో ఉన్నటువంటి అంతర్యామిని నేనే అని చెప్పి బాబా చెప్పాడు. సరే, ఆ పూటకు ఆ క్షణానికి
మనకు ఒక భావన కలుగుతుంది. అంటే ఎవరి పట్ల కూడా మనం ద్వేషాన్ని కలిగి ఉండకూడదు, ఎవరి పట్ల కూడా మనము హేయ భావాన్ని కలిగి ఉండకూడదు అనేటువంటిది ఆ క్షణానికి వస్తుంది. కానీ వారు చెప్పినటువంటిది మన జీవిత పర్యంతము మనం ఆచరిస్తే మనము ఎవరి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండం. సచ్చరిత చెప్తుంది, మనం ఆయా జన్మల్లో పెంచుకున్నటువంటి శత్రుత్వమే ఈ జన్మలో నీకు పామై అది వెంటాడుతుంది అంటారు. మనము ఎవరి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండకపోతే అందరిలోనూ ఆయన అంతర్యామి అని చెప్పి మనం భావిస్తే ఖచ్చితంగా మనకు ఈ జన్మలో శత్రువులు ఉండరు. పాము కప్ప కథలో బాబా చెప్పినటువంటిది అదే కదా. ఎన్ని జన్మలైనా సరే వీరభద్రప్ప చెన్నభద్రప్ప శత్రువులుగానే పుడుతూ ఉన్నారు. శత్రుత్వం అనేటువంటిది దానికి అంతం లేనటువంటిది. అందుకని దాని నుండి మనల్ని దూరంగా ఉంచడానికి బాబా చెప్పినటువంటి మాట, అందరిలో ఉన్నటువంటి అంతర్యామిని నేనే. దాన్ని రుజువు చేయడానికి బాబా అనేక సందర్భాల్లో అనేక అనుభవాలను ఇచ్చారు. తర్కడ్ భార్య తను భోజనం చేయడానికంటే ముందు ఒక కుక్క వచ్చి ఆకలితో దీనంగా చూస్తూ ఉంటే ఆ రొట్టె ముక్కను ఆ కుక్కకు అందజేస్తుంది. అప్పుడు బాబా చెప్పినటువంటి మాట, అమ్మా ఈరోజు నా కడుపు నింపావు, ఆకలితో నీ వద్దకు వస్తే నాకు రొట్టెను పెట్టావు అని అంటాడు. బాబా నేనే ఒకరింట్లో అతిథిగా ఉన్నాను, నేను నీకు రొట్టె పెట్టడం ఏమిటి? అమ్మా అక్కడికి ఆకలితో ఉన్నటువంటి ఒక కుక్క వచ్చి నేను దీనంగా చూసింది కదా, దాని ఆకలి తీర్చావు, దాని ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టే సర్వజీవులలో ఉన్నటువంటి అంతర్యామిని నేనే. ఈ ఒక్క విషయాన్ని జీవిత పర్యంతం గుర్తుపెట్టుకో అమ్మా. నువ్వు ప్రతి జీవులో కూడా నన్ను చూడగలిగితే అది నీ జన్మకు పరమార్థంగా మారుతుంది. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి బాబా చెప్తాడు. మీరు సచ్చరిత మొత్తం తిరిగేస్తే బాబా చెప్పదలిచినటువంటి అనుభవాలన్నింటినీ కూడా స్త్రీమూర్తులకే ఇచ్చారు. మరొక మారు ద్వారకామయ్య వద్ద ఒక కుక్క దీనంగా బాబాను చూస్తూ కూర్చుంటే లక్ష్మీబాయిని అడుగుతాడు, అమ్మా ఇంటికి వెళ్ళి రొట్టె పాలు తెస్తావా, ఆకలిగా ఉంది అని అంటాడు. ఆవిడెంతో ఆత్రంగా వెళ్ళి రొట్టె పాలు తీసుకొస్తే బాబా దానిని కుక్కకు పెడతాడు. లక్ష్మీబాయి కోపం వస్తుంది, బాబా నేను ఎంతో ప్రేమతోటి నీకోసం నేను రొట్టె పాలు తెస్తే కనీసం ఒక ముక్కనైనా ముట్టకపోతివి, పూర్తిగా కుక్కకు పెడితివే అని అంటే, అమ్మా అది కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఉంది, నాకు నోరు ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను, దానికి నోరు లేదు, దాని కళ్ళల్లో ఉన్నటువంటి దీనత్వం ఆకలిని నేను గ్రహించగలిగాను, ఎందుకంటే అందులో ఉన్నటువంటిది కూడా నా ఆత్మనే, దీనిని బాగా గుర్తుపెట్టుకో అని చెప్తాడు. ఆ తర్వాత రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు లక్ష్మీబాయి షిండే ఇంటి నుంచి రొట్టె పాలు వచ్చేటువంటి. ఆ విధంగా మనలో ఒక గొప్ప సంస్కారాలను బాబా ఏర్పాటు చేస్తారు. చాలామంది శ్రావణ మాసం అనగానే సోమవారం పూట శివుడి గుడికి వెళ్తారు, మళ్ళీ శుక్రవారం పూట శ్రావణ శుక్రవారం వ్రతాలు నోములు అమ్మవారు. అయితే శ్రీ సాయి సచ్చరిత ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుంది, వ్రతాలు నోములు యజ్ఞాలు వీటన్నింటి వల్ల వచ్చేటువంటి పుణ్యము ఒక్క సాయి సత్పురుషుని యొక్క కథాశ్రవణం వల్ల కలుగుతుందట. మనమందరము ఈరోజు ఏ మాసం రాగానే ఆ మాసానికి అనుగుణంగా పూజలు చేస్తూ ఉంటాం. పూజ ఒకటే సరిపోదు ఆధ్యాత్మిక మార్గంలో. ఖచ్చితంగా సద్గ్రంథ శ్రవణం అనేటువంటిది, పారాయణ అనేటువంటిది శ్రావణ మాసంలో ఖచ్చితంగా మనం చేయాల్సిందే. శ్రవణమే మనకు అత్యంత పుణ్యాన్ని సంపాదించి పెట్టేది. పూజలో 50-50 ఉంటుంది మన మనస్సు. సగం పూజ పైన ఉంటుంది, సగం బయటి వ్యవహారాల పైన ఉంటుంది. కానీ గ్రంథ పారాయణ మాత్రము మనకు పూర్తిగా అందులో లీనమైపోతాం. భగవంతునితో మమేకమయ్యేటువంటిది ఒక్క శ్రవణము పారాయణ మాత్రమే. అందుకనే పూర్వకాలంలో ఎందుకు సాయంత్రం కాగానే మందిరాల వద్ద అనేక రకాలైనటువంటి భాగవతము రామాయణం లాంటి గ్రంథాల పారాయణ ఎందుకు చేసేటువంటి వారు? భగవంతునిలో లీనం కావడానికి. కాబట్టి శ్రావణ మాసంలో అత్యుత్తమమైనటువంటి సాధన ఏదైనా ఉందంటే ఒక్క శ్రవణము పారాయణ మాత్రమే. అది మీరు లలితా సహస్రనామం కావచ్చు, శ్రీ సాయిబాబా చరిత్ర కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, ఏదైనా పుణ్యగ్రంథాన్ని పారాయణ చేస్తేనే ఈ శ్రావణ మాసంలో మనకు మంచి జరుగుతుంది. దాని ఫలితాన్ని మనం సాధించుకోగలుగుతాం.
పారాయణ వీలు కానటువంటి వాళ్ళు కనీసం శ్రవణమైనా చేయండి. విష్ణు సహస్రనామాన్ని పెట్టుకోండి, లలితా సహస్రనామం పెట్టుకోండి, శ్రీ సాయి సచ్చరితలోని అద్భుతమైనటువంటి అధ్యాయాలను మీ ఫోన్లో పెట్టుకోండి, పారాయణ చేయండి. చేసినటువంటి వాళ్లకు గొప్ప మేలు ఈ శ్రావణ మాసంలో జరుగుతుంది. మనమందరము కూడా శ్రావణ మాసం రాగానే ఇది శివుడికి, ఈశ్వరుడికి, అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం అంటాం. అదే విషయాన్ని బాబా నిరూపించారు. మనము బాబా తత్వాన్ని పైన పైన తలుముకుంటూ వెళ్ళిపోతాం. బాబా యొక్క తత్వాన్ని మనం బాగా లోతుగా అర్థం చేసుకుంటే శ్రావణ మాసం యొక్క విశిష్టత తెలుస్తుంది. సాధారణంగా మనమందరం ఏమనుకుంటాం, బాబా ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎలా ఈ భూమిపైకి వచ్చారో అది అంతు పట్టనటువంటి రహస్యం అని చెప్పి మనం అనుకుంటాం. శ్రీ సాయి సచ్చరితను సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటే, క్షుణ్ణంగా మనం దాని పట్ల దృష్టి పెడితే ఒక విషయం అర్థమవుతుంది. ఈ లోకానికి మొత్తం తల్లి జగన్మాత, శ్రీమాత్రే నమః అంటాం మనం. ఈ జగన్మాత గర్భాన పుట్టినటువంటి వారే శ్రీ సాయి బాబా. బాబా ఎక్కడ వెలిశారు? షిరిడీలో ఊరికి ఉత్తరాన ఉన్నటువంటి వేప చెట్టు కింద కదా బాబా వెలిసింది. వేప చెట్టును మనం దేనికి ప్రతీకగా కొలుస్తాం? అమ్మవారికి ప్రతీకగా వేప చెట్టును కొలుస్తాం కదా. అమ్మవారికి ప్రతీకగా ఉన్నటువంటి వేప చెట్టు కింద వారు వెలిశారంటే వారు ఎవరు కన్న బిడ్డనో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ జగన్మాతయే ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరికీ కూడా తల్లి. ఆ జగన్మాత యొక్క గర్భాన్ని నుంచి పైకి వచ్చినటువంటి వారు ఆ వేప చెట్టు కింద. బిడ్డ పుట్టగానే ఎక్కడ ఉంటుంది బిడ్డ? తల్లి ఒడిలో ఉంటుంది కదా. బాబా వేప చెట్టు ఒడిలో 16 సంవత్సరాల బాలుడిగా మనకు దర్శనమిచ్చారు కదా. ఆ వేప చెట్టు కింద ఏముందో కనుక్కుందామని షిరిడీ వాసులు దాన్ని తవ్వినప్పుడు అందులో కమండలము, జ్యోతులు ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తే బాబా వచ్చి చెప్తారు, ఇది నా గురుస్థానం, నేను నా గురువు 12 సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేశారు, ఆ స్థానాన్ని మూసివేయండి అని అంటారు. అంటే వేప చెట్టు కింద వెలిసినటువంటి ఈ వేదవేద్యుడు సాక్షాత్తు జగన్మాత యొక్క బిడ్డనే. అంతేకాదు ఆ వేప చెట్టు యొక్క మహత్తును పెంచడానికి మనం ఈ మాసమంతా కూడా, శ్రావణ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణతో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను మనం కొలుస్తూ ఉంటాం కదా. అదే విషయాన్ని బాబా పాదుకా ప్రతిష్ఠ ద్వారా మనకు తెలియజేశారు. 1912లో ఒక అక్కల్కోట మహారాజు యొక్క భక్తుడు తను అక్కల్కోట వెళ్ళి అక్కడ కొన్ని రోజులుండి అక్కడ అక్కల్కోట మహారాజు గారి యొక్క పాదుకలు ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. అతను అక్కల్కోట బయలుదేరేటువంటి ముందు రోజు అక్కల్కోట మహారాజు స్వప్న దర్శనం ఇచ్చి, నేను ప్రస్తుతం అక్కల్కోటలో లేను, నేను షిరిడీలో ఉన్నాను, నీవు షిరిడీ వెళ్ళు అని అంటారు. షిరిడీ వెళ్ళి 6 మాసాల పాటు షిరిడీలో ఉంటాడు. ఉన్నప్పుడు అప్పుడు తనకు ఆలోచన వస్తుంది, అక్కల్కోట మహారాజు ఇక్కడే ఉన్నాడు కదా, ఆ భగవంతుని యొక్క పాదాలను ప్రతిష్ఠించాలి, ఎక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్త శ్రేష్ఠులందరూ చెప్తారు, బాబా వేప చెట్టును గురుస్థాన్గా ప్రకటించారు, ఆ గురుస్థాన్ వారి యొక్క గురువు స్థానం అన్నారు, కాబట్టి భగవంతుని యొక్క పాదుకలు అక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అంటారు. దానికి బాబా సమ్మతిస్తారు. సమ్మతించిన తర్వాత అందరూ కూడా పాదుకల నమూనా ఒకటి తయారు చేస్తారు. తయారు చేస్తే బాబా చెప్తారు, మీరు ఉపాసిని సలహా తీసుకోండి అని చెప్తారు. ఉపాసిని మహారాజు అప్పుడు ఖండోబాలో ఉంటున్నారు. ఉపాసిని మహారాజు దగ్గరికి పోతే ఆ పాదుకలకు ఒక మార్పు చేస్తారు. ఆ పాదుకలకు అటు ఇటు 4 వైపులా శంకు చక్రాలు, తామర, గద, శ్రీ మహావిష్ణువు వేటినైతే ధరిస్తాడో అవి శంకు చక్రాలు, గద, కమలం. ఈ 4ంటిని 4 వైపులా చెక్కించుకొని రమ్మంటాడు. వారు చెప్పినటువంటి విధంగానే పాదుకలను శంకు చక్ర గద కమలాలతోటి చెక్కించుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అవి బాబా ఖండోబా నుంచి మొదట ద్వారకామయ్యకి ఊరేగింపుగా తీసుకెళ్తారు. తీసుకెళ్తే బాబా వాటిని స్పృశించి, ఇవి భగవంతుని పాదుకలు, గురుస్థాన్లో ప్రతిష్ఠించండి అని అంటాడు. గురుస్థాను బాబా వెలిసినప్పుడు అది అమ్మవారికి నిదర్శనము. ఆ మాతృశక్తి ఆ వేప చెట్టు కింద దాగి ఉంది. అదేవిధంగా అక్కడ ప్రతిష్ఠించినటువంటి పాదుకలు శ్రీ మహావిష్ణువి.
కాబట్టి అయ్యగారు అమ్మగారు ఇద్దరు వచ్చారు. మరి శ్రావణ మాసంలో ఈశ్వరుడు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఇద్దరిని మనం కొలుస్తాం కదా. అదే గురుస్థాన్లో బాబా మేఘశ్యాముడు మరణించిన తర్వాత శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రావణ మాస వైభవం అంతా కూడా షిరిడి గురుస్థాన్లోనే మనకు కనిపిస్తుంది. మనము సాధారణంగా చెప్తూ ఉంటాం బాబా సకల దేవతా స్వరూపుడు అని చెప్తాం. దానికి మరి నిరూపణ ఏమిటి? ఈ ఒక్క నిరూపణ చాలు కదా. వేప చెట్టు కింద అయ్యవారి పాదుకలు ఉన్నాయి, ఈశ్వరుడి యొక్క లింగము ఉంది. కాబట్టి శ్రావణ మాసం అంతా కూడా గురుస్థాన్ చుట్టూయే ఆ ఆరా తిరుగుతూ ఉంటుంది. అందుకనే తన బిడ్డలను అనుగ్రహించడానికి బాబా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. బాబా ఎవరైనా సరే పండరి పోదామని వస్తే పండరి ఎందుకు ఇక్కడ పండరి లేదా అని అంటాడు. ద్వారకా వెళ్ళాలని వచ్చినటువంటి వాళ్లకు ద్వారకా ఎందుకు ఇక్కడ ఇది ద్వారకా కాదా అని అంటారు. బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని సూక్ష్మమైనటువంటి మూలమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. షిరిడీలో మసీద్ అనేటువంటిది లేదు అసలు. ఒక బట్టల వ్యాపారి ముస్లిం అతను బట్టల వ్యాపారం చేస్తూ ఊరూరు తిరుగుతూ ఉంటాడు. ఆ ఊరిలో గోండ్కర్ అనేటువంటి వ్యక్తి ఆ ముస్లిం వ్యాపారికి కొంత డబ్బు బాకీ ఉన్నాడు బట్టలు కొనడం వల్ల. మామూలుగా ఆ రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఉంది కదా. ఆ ముస్లిం బట్టల వ్యాపారికి చెప్తాడు, ఒక పని చేయి, నువ్వు ఉన్నన్ని రోజులు ఇగో అదంతా కూడా గోండ్కర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది, ఇప్పుడున్న ద్వారకామ ఇవన్నీ కూడా, ఇందులో కొన్ని రోజులు నివాసం ఉండు అంటాడు. అంటే అతను ఏం చేస్తాడు, అతను ఒక నింబారులాగా చేసుకొని ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఆ స్థలాన్ని ఉపయోగించుకున్నాడు. దాంతో చాలామంది దాన్ని మస్జిద్ అనేటువంటి పేరుతో పిలవడం ప్రారంభించారు. బాబా షిరిడీకి వచ్చినటువంటి రెండవసారి మహల్సా తీసుకొచ్చి ఆ పాడుపడ్డటువంటి ఆ భవనాన్ని చూపెడతారు. చూపెట్టినప్పుడు బాబా దానిని మస్జిద్గా స్వీకరించలేదు, ఇది ద్వారకామయి అని అన్నాడు. తన ఆవాసానికి ఏం పేరు పెట్టుకున్నాడు? ద్వారకామయి. మనము భాగవతాన్ని కనుక మనము ఒక్కసారి చూస్తే గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయాన్ని చూస్తే మనకు బాబా ఎవరి అవతారం అనేటువంటిది అర్థమవుతుంది. ద్వాపర యుగం తర్వాత వచ్చినటువంటి యుగం ఏమిటి? కలియుగం. గీతలో ఉద్ధవుడికి చెప్పినటువంటి మాట శ్రీకృష్ణ పరమాత్మ, నా తర్వాత యుగంలో వచ్చేటువంటి సత్పురుషులందరూ నా ప్రతిబింబాలే అని అంటారు. అంటే క్రితం యుగంలో ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మరలా తానే తన ప్రతిబింబంగా షిరిడీలో అవతరించి తన నివాసానికి ద్వారకా అనేటువంటి పేరు పెట్టుకున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారు? ద్వారకాలోనే కదా. ఆ ద్వారకానే మరలా నేను షిరిడీలో ఏ విధంగా నేను దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాననడానికి అదొక నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే బాబా యొక్క ప్రస్థానాన్ని మొత్తం చూస్తే ద్వాపర యుగం తర్వాత వచ్చినటువంటి భగవంతుడు భక్తుల కోసము ఏ కార్యాన్ని ఏ ధర్మాన్ని అయితే నిర్వర్తించాలో బాబా అదే కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆ రోజు అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపన కొరకు పాండవుల పక్షాన నిలబడి ఏ విధంగా అయితే యుద్ధాన్ని ధర్మం వైపు నడిపించారో, ఈరోజు ధర్మం తప్పి పూర్తిగా రాక్షస గుణాలు అలవర్చుకుంటున్నటువంటి మానవ జాతిని సంస్కరించడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మ ఈరోజు అవతరించారు. ఎందుకంటే ఒకవేళ బాబా తత్వం అనేటువంటిది, గురు మార్గం అనేటువంటిది లేకపోతే మనుషుల్లో రాక్షసత్వం రాజ్యమేలేటువంటిది. అనేక యుగాల్లో, మనకంటే ముందు యుగాల్లో 2 వర్గాలు ఉండేటి, ఒకటి మనుషులు, 2 రాక్షసులు. కలియుగంలో ఒకే ఒక వర్గం, మనిషే రాక్షసుడిగా మారిపోయాడు. ఆ రాక్షసత్వాన్ని పూర్తిగా నిర్మూలించి ఒక మానవత్వపు విలువలను మేల్కొల్పడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం ఈరోజు మనకు వచ్చింది. మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలను తొలగించుకొని మనలో ఉన్నటువంటి సుగుణాలను వెలుగు తీసేటువంటిదే ఈరోజు బాబా తత్వం. అంతేకాదు, మనం బాగా నిశితంగా పరిశీలిస్తే సత్పురుషులందరూ కూడా తమ వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తమతో సమానంగా చూసేటువంటి వారు. బాబా అవతార ప్రస్థానం మొత్తం చూడండి,
వారెప్పుడూ సింహాసనం పైన కూర్చోలేదు, వారెప్పుడూ ప్రత్యేకమైనటువంటి ఆసనం నాలాంటి చైర్ పైన కూడా ఎవడు కూర్చోలేదు, ఏ రోజు కూర్చోలేదు. భక్తులతో సమానంగా కింద కూర్చునేటువంటి వారు, భక్తులతో కలిసి భోజనం చేసుకునేటువంటి వారు, భక్తులతో కలిసి లెండికి వెళ్ళేటువంటి వారు, భక్తులతో కలిసి చావిడి ఉత్సవానికి వెళ్ళేటువంటి వారు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని ఆయన ఏర్పరచుకోలేదు. అందుకనే ఆ రోజు భక్తులు అంతగా బాబాకు చేరువయ్యగలిగారు. ఈరోజు కూడా మనకు నియమాలు ఆంక్షలు ఇతరత్రా ఏమీ లేవు కాబట్టి కేవలం వారితో మనకు ఉండేటువంటి సంబంధము ప్రేమ సంబంధమే కాబట్టి ఈరోజు ఇంతమంది మనం ఆయనకు చాలా దగ్గరగా జరగగలిగామంటే ఆయన మనల్ని ఆయనతో సమానంగా చూస్తున్నారు కాబట్టే మనం ఆయనకు అంత దగ్గర కలుగుతున్నాం. ఎందుకంటే బాబా తమ వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అన్న, బహు అని చెప్పి ప్రేమతో పిలిచేటువంటి వారు. తన వద్దకు వచ్చినటువంటి వారు ధనిక పేద అనేటువంటి వ్యత్యాసం లేదు. బాబా దగ్గర ధనికుడు వచ్చినా అదే గుంతలు గుంతలుగా ఉన్నటువంటి ద్వారకామయిలో కూర్చోవాలి, పేదవాడైనా అక్కడే కూర్చోవాలి, ఎవరితోడైనా ఒకే రకమైనటువంటి సంభాషణ, ఎవరితో ప్రత్యేకమైనటువంటి అనుబంధాలు బాబా కొనసాగించలేదు. ఈరోజు కనుక మనము మందిరాల దగ్గర నుంచి పీఠాల దాకా మనం చూస్తే, పీఠాలలో కానీ మందిరాలలో కానీ ఇప్పుడు మనం షిరిడీకి వెళ్తాము, ముందు వరుసలో 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చినటువంటి వాళ్ళని ముందు నిల్చోబెడతారు. అదేవిధంగా మఠాల దగ్గరికి పోతే, పీఠాల దగ్గరికి పోతే అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎవరైతే పెద్ద డోనర్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి స్వామికి దగ్గరగా కూర్చోబెడతారు. ఇక్కడ అది లేదు. బాబా దగ్గర వారి జీవన ప్రస్థానంలో ఇటువంటిది ఏదీ లేదు. జామకాయ తెచ్చినటువంటి తల్లిని ఎంత ప్రేమించాడో, ముంబై నుంచి వచ్చినటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళు పేడా బర్ఫీలను తెచ్చినా వాళ్ళని కూడా అంతే సమానంగా చూసేటువంటి వారు. వారు కోరుకునేటువంటిది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ కోసమే వారు ఎదురు చూస్తారు. ఆ ప్రేమతో నువ్వు ఏమి పెట్టావు, ఏమి ఇచ్చావు అనేటువంటిది అసలు ఎక్కడా కూడా ప్రస్తావన అనేటువంటిది ఉండదు. అందుకనే ఆ రోజు భక్తులను చేరువగలిగారు. బాబాకు కుడివైపు ఎడం వైపు కూర్చునేటువంటి బడే బాబా అండ్ మహల్సాపతి వీళ్ళు పెద్ద ధనవంతులా, స్థితిమంతులా? ఎందుకు వాళ్ళని పక్కపక్కన కూర్చోబెట్టుకున్నాడు? తన వద్ద భేదభావం అనేటువంటిది ఉండదు, అందరూ కూడా సమానం అనేటువంటి భావన. అంతేకాదు వారి వద్దకు ఏ రుణం లేకుండా మనం ఎవ్వరము వెళ్ళలేము. మనము అరుణాచల రమణ మహర్షి యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే మహాత్ముల యొక్క తత్వం ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. రమణ మహర్షి దగ్గరికి కోతులు కుక్కలు వచ్చేటి. కోతులు కుక్కలు నిజంగా చాలా వైరం కలిగినటువంటివి. కోతి వస్తే కుక్క తరిమేస్తూ ఉంటుంది. కానీ అక్కడ వారి పక్కన ఈ రెండు కూర్చునేటువంటివి, బయట తగులాడుకునేటివి. కానీ వారి దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండేటువంటి వారు. ఆ తర్వాత ఒకరోజు ఒక పులి రమణాశ్రమం పక్కన ఉన్నటువంటి ఒక చెరువు దగ్గరికి రోజు వచ్చేది. వచ్చినప్పుడు పెద్దగా గాండ్రించేది. ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడేటువంటి వాళ్ళు. అది పోయేటప్పుడు మళ్ళీ పెద్దగా గాండ్రించి వెళ్ళిపోయేది. ఒకరోజు వచ్చి అందరూ రమణుల వారి దగ్గర చెప్తారు, అయ్యా సర్కారుకు ఒక దరఖాస్తు చేసుకుందాం, ఆ పులిని బట్టి తీసుకుపోమ్మని చెప్పి. ఆ పులి వచ్చినప్పుడల్లా భయం అవుతుంది, అది ఎక్కడ ఆశ్రమంలోకి వస్తుందో అని చెప్పి అని అంటారు. అప్పుడు రమణుల వారు చెప్తారు, వారితో మీకేం పని? రమణ మహర్షి ఎంత గొప్ప సంస్కారంగా వ్యవహరించేటువంటి వారంటే, వారు ఎవరిని కూడా ఈగనైనా మనిషినైనా జంతువునైనా వారు అని సంబోధించేటువంటి వారు. వారితో మీకేం పని? వారు వచ్చినప్పుడు నేను వచ్చానని చెప్పి అరిసి నాకు చెప్తుంది, వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తుంది. ఆ వారితో మీకేం పని? వారి పని వారు చేస్తున్నారు. వారు నా దర్శనాభిలాష కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చానని చెప్పగానే నా యొక్క దృష్టి వారిపైన పడగానే శాంతిస్తున్నారు. తాము వచ్చినటువంటి పని చూసుకుంటున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు కృతజ్ఞతగా నేను వెళ్ళిపోతున్నానని వారు చెప్తున్నారు అని చెప్పేటువంటి వారు. అంటే సత్పురుషులు కేవలం మనము మానవ జన్మలో ఉన్నప్పుడు మాత్రమే మనల్ని వారు గుర్తెరిగి ఉంటారనుకోవడం కాదు. మనం ఏ జీవిగా మనం జన్మించినా సరే మనల్ని వారు సంరక్షిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. అది ఎవరికి సాధ్యం? నీవు మానవ జన్మ తీసుకున్నప్పుడు సద్గురువును ఎరిగి సద్గురువు చెప్పినటువంటి దాంట్లో ఒక్కదాన్నైనా ఆచరించినప్పుడు నిన్ను జన్మ జన్మలుగా ఆయన కాపాడుతూ ఉంటారు. బాబా వద్దకు ఒక క్రూరమైనటువంటి పులిని తీసుకొస్తారు. ఆ దుర్వాసులు ఏమనుకుంటారంటే అది అనారోగ్యంతో ఉంది, బాబా దగ్గరికి పోతే ఊదిస్తే బతుకుతుంది, మళ్ళీ దాన్ని ఆడిచ్చి డబ్బులు పోగు చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ బాబాను చూడగానే అది శాంత వదనం అయిపోతుంది. అయిపోతే బాబా అంటాడు, దాని గొలుసులు ఇప్పేయండి అంటాడు.
అది బాబా చరణాల వద్దకు వచ్చి తన మోమును బాబా పాదాల వైపు పెట్టి 3 సార్లు తోక గట్టిగా కట్టుకొని ప్రాణాన్ని వదిలేస్తుంది. అంటే అది ఏ జన్మ అనుబంధమో, పులిగా పుట్టినా సరే బాబా చరణాల వద్ద నేను మరణించాలనుకుంది, బాబా చరణాల వద్ద అది ప్రాణాన్ని వదిలిపోయింది. బాబా చెప్తాడు, ఇది ఎప్పుడో ఎన్నో జన్మలుగా మీకు రుణపడి ఉంది, అందుకని మీ దగ్గర బందీ అయి ఉంది, ఇన్ని రోజులు మీకు డబ్బు సంపాదించి పెట్టింది, దాని సమయం ముగిసింది, కాబట్టి మీరు దాన్ని వదిలేయండి అని అన్నాడు. వదిలేసి వెళ్ళిపోతే అదే పులిని తీసుకెళ్ళి ఎక్కడ మహాదేవ్ ఆలయం ఎదురుగా దాని సమాధి కట్టిస్తారు. షిరిడిలో సమాధి మందిర ప్రాంగణంలో మహాదేవ్, శని, గణపతి ఆలయాలు ఉంటాయి. అక్కడ పులి సమాధి కూడా ఉంటుంది. అంటే భగవంతుడు ఎవరినైనా స్వీకరిస్తే వాడికి ఎంత మహత్వం వస్తుందో కదా. మనం శివాలయానికి వెళ్ళగానే నందిని ఎందుకు మొక్కుతాం? శివుడు దాన్ని గ్రహించడం వల్ల. పాముకి ఎందుకు పాలు పోస్తాం? శివుడు కంఠం అది పెనవేసుకొని ఉంది, ఆ విషాన్ని శివుడి కంఠం వద్ద అది బందీ చేసింది, అందుకని దానికంత మహత్వం వచ్చింది. భగవంతుడు స్వీకరించినటువంటి ప్రతి వస్తువు కూడా మహిమాన్వితమైంది. ఆ మహిమాన్వితమైనటువంటి వస్తువులను ఈరోజు మనం ఆరాధ్యంగా మనం భావిస్తున్నాం. అదేవిధంగా సద్గురువును చేరినటువంటి మనం కూడా అంత ఆరాధ్య భావంలోకి మనం వెళ్ళగలగాలి. మనల్ని చూస్తే ఎవరైనా సరే గౌరవంతో పలకరించేటువంటి స్థితికి మనం రావాలి. ఎందుకంటే మనల్ని ఆయన స్వీకరించాడు. ఆయన స్వీకరించినటువంటి చిన్న చిన్న వస్తువులే ఎంతో మహత్తును కలిగి ఉన్నాయి కదా. బాబా ద్వారకామాయి బయట ఒక బండరాయి ఉండేది. ఆ బండరాయి పైన కూర్చుంటే ఆ బండరాయికి ఈరోజు మనం మొక్కుతున్నాం. ద్వారకామాయి దర్శనం తర్వాత మళ్ళీ వచ్చి ఆ బండరాయి పైన బాబా పాదుకలు ఉంటే దాన్ని మొక్కుతున్నాం. అంటే బండరాయికే అంత మహత్తునిస్తే మనలాంటి జీవితాలకు ఆయన ఎంత మహత్తునివ్వాలి, ఎంత గొప్ప కీర్తిని మనకివ్వాలి. కాకపోతే ఏంటంటే బాబా తనను గ్రహించినందుకు అది ఎంతో పరవశించిపోయింది. మీకు ఒక్కో విషయం చెప్తాను. సత్పురుషులైనా సరే, భగవంతుడైనా సరే, ఆ భగవంతుని యొక్క స్పర్శ తాకినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ఎంత పరవశించిపోతాయో తెలుసా. బాబా భిక్షకు పోయి వచ్చి ద్వారకామాయికి ఎదురుగా ఉన్నటువంటి ఓ స్థలంలో నిల్చొని, ఓ బండపైన నిల్చొని, ఆ బండపైన నిల్చొని పక్షులకు ఆహారాన్ని వేసేటువంటి వారు. ఆయన ప్రతిరోజు ఆ బండపైన నిల్చోవడం వల్ల ఆ బండ తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి మృదువుగా మారిపోయింది. ఆ బండపైన కొన్ని సంవత్సరాల తర్వాత బాబాగారి పాదపు అచ్చులు పడ్డాయి దానిపైన. అంటే భగవంతుని యొక్క పాదాలను ముద్రించుకోవడానికి అది ఎంత తప్పించి ఉంటుంది. రాయి తన సహజత్వాన్ని కోల్పోదు. రాయి మెత్తగా కాదు, రాయి పగలగొడితే ముక్కలుగా అవుతుంది. పెద్ద కొండ గ్రానైట్ రాయిగా మారుతుంది, గ్రానైట్ రాయి కంకరగా మారుతుంది, కంకర చిన్న చిన్న రేణువులుగా మారుతుంది తప్ప అది దాని యొక్క అస్తిత్వాన్ని, స్వభావాన్ని కోల్పోదు. బంగారం కరిగిస్తే మెత్తగా అవుతుంది, ఏ వస్తువును ప్లాస్టిక్ని కరిగిస్తే మెత్తగా అవుతుంది, కానీ బండ తన యొక్క అస్తిత్వాన్ని మాత్రం, ఆ గట్టితనం అనేటువంటి అస్తిత్వాన్ని మాత్రం అది కోల్పోదు. కానీ భగవంతుడు సాక్షాత్తు తన పైన కాలు పెట్టి నిలబడి ఉన్నందువల్ల అది మైనంలా మారిపోయింది. తన పైన ఆ అచ్చులు వేయించుకుంది. అవి ఇప్పటికీ కూడా కొరాలేలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి బాబా మందిరంలో ఉంటాయి. ఎందుకంటే సంస్థాన్ వాళ్ళు షిరిడి పల్లకి రోడ్ను విస్తరిస్తున్నటువంటి సమయంలో వాటిని తీసి గార్బేజ్ వ్యాన్లో వేస్తే ఆ పాదుకల మహత్తు తెలిసినటువంటి విన్నీ చిట్లూరి అనేటువంటి మహానుభావురాలు ఆ ఒక్క శిల నాకు కావాలని చెప్పి వ్యాన్లో నుంచి తీసుకెళ్ళి ఆ శిలను షిరిడీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొరాల గ్రామంలో ప్రతిష్ఠించి ఈరోజు పెద్ద మందిరాన్ని అక్కడ కట్టింది. ఆవిడ ఇప్పుడు లేరు, స్వర్గస్థులయ్యారు. అంటే బాబా గ్రహించినటువంటి వాటి విలువ ఎంత గొప్పయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఆవిడ గ్రహించింది దాని యొక్క మహత్తుని, శక్తిని? ఎందుకు బాబా పాదుకల్లో ఉన్నటువంటి మహత్వం ఏంది? ఈరోజు మనము గుడికి వెళ్తే గుడికి వెళ్ళినటువంటి వాళ్లకు శటగోపం పెడతారు. శటగోపం పైన ఏముంటాయి? భగవంతుని పాదుకలు ముద్రించి ఉంటాయి కదా. భగవంతుని పాదుకల యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటే, ముఖ్యంగా బాబా పాదుకలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు బాబా చరణాలను ముద్దాడాలనేటువంటి కాంక్ష ఉండేది. బాబా చరణాలను ఎప్పుడూ కూడా వారి చరణాలకు సేవ చేస్తూ ఉండేటువంటి వారు. బాబా సాక్షాత్తు చెప్పారు, ఈ పాదాలు కడు ముసలివి కానీ పరమ పవిత్రమైనటువంటివి. అంటే కడు ముసలివి అంటే
ఎన్నో తరాల నుంచి, ఏళ్ల నుంచి, యుగాల నుంచి ఉన్నటువంటి పాదాలు ఒకటే, అవే భగవంతుని పాదాలు. అందుకనే బాబా ఎవరైనా పాదసేవ చేస్తున్నప్పుడు ఏదైనా దుర్మార్గమైనటువంటి ఆలోచన వాళ్ళు వచ్చిందనుకోండి, పక్కకు జరిపేవాడు. ఒకసారి ఒక వ్యక్తి బాబా పాదాలు ఒత్తుతూ తనకు ఒక దురాలోచన వస్తుంది. రాగానే వెంటనే నువ్వు ఇక్కడి నుంచి లేచి పక్కకు కూర్చో అంటాడు. తర్వాత అందరు భక్తులు అడుగుతారు, ఎందుకు నిన్ను బాబా సడన్గా లేపి పక్కన కూర్చోమన్నారు? అయ్యా, నేను వారి పాదాలు ఒత్తుతున్నప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా, ఇది నాకు దక్కినటువంటి సుకృతంగా వారి పాదాలను ఒత్తుతూ ఉన్నాను. కానీ మధ్యలో దురాలోచన వచ్చింది, అది గ్రహించి నన్ను అక్కడి నుంచి లేపి పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను దురాలోచన చేసినటువంటి దానికి పశ్చాత్తాపడ్డాను, మళ్ళీ పిలిచి వారి పాదాలను నాకు ఇచ్చారు. అంటే ఎవరైతే సద్గురు పాదాలను ఆశ్రయిస్తారో వారికి చెడు ఆలోచనలు, చెడు చింత, చెడు భావనలు అనేటువంటివి రాకూడదనేటువంటి ఉపదేశాన్ని బాబా అక్కడ చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే బాబా ఒక భక్తుడి యొక్క జీవితం ఎలా ఉండాలనేటువంటి ఒక మాన్యువల్ను శ్రీ సాయి సచ్చరితలో రాశారు. దాన్ని కనుక మనం పాటించగలిగితే నిజంగా మన జీవితాలు పావనమవుతాయి. శ్రావణ మాసంలో ఖచ్చితంగా బాబా పాదాలకు సంబంధించినటువంటి మహత్తు గురించి చదవండి, శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. బాబా పాదుకలను ఎందుకు గురుస్థానంలో ప్రతిష్ఠింపజేశారు? ఎందుకనంటే ఎప్పటికైనా శాశ్వతమైనటువంటివి భగవంతుని పాదుకలు మాత్రమే. భగవంతుని రూపాలు మారుతూ ఉంటాయి, వారి పాదస్పర్శ, వారి పాదాలు మారవు, ఉండేటువంటివి అవి ఒక్కటే. రూపం మారిన మనుషులు మనం పలు రకాలుగా ఉంటాం, మనుషులకు ఉండేటువంటి ఆ పాదాలు అనేటువంటివి అవే శాశ్వతమైనటువంటివి, అవే భగవంతుని పాదుకలే మనల్ని తరింపజేస్తాయి. మనం ఎందుకు తిరుపతి పోతున్నా సరే ఆ పాదుకల దగ్గరికి వెళ్ళగానే భగవంతుని పాదుకల దగ్గర ఎందుకు మొక్కుతాం? ఆ పాదుకలకు ఉన్నటువంటి మహిమ. అయ్యా, నీ కొరకు నేను కొండ నడక ద్వారా వస్తున్నాను, నీ పాదాలను పట్టుకుంటే నా పాదాలకు నొప్పి నోయ్యదయ్యా, నా పాదాలను నడిపించేటువంటిది నువ్వేనయ్యా అని చెప్పి మనం మొక్కుకుంటాం. అట్లాగే మన జీవితంలో సరైనటువంటి మార్గంలో నడవడానికి అనుగ్రహించు అని చెప్పి బాబాను మొక్కుకుంటాం. షిరిడి గురుస్థానంలో ప్రతిష్ఠించినటువంటి పాదుకలకు చాలా వాటికి ఒక ప్రాశస్త్యం ఉంది, మహిమ ఉంది. బాబా ఆ గురుస్థానంలో ఏర్పాటు చేసినటువంటి అవన్నీ కూడా, ఈ శివలింగం అయితే ఏమిటి, పాదుకలైతే ఏమిటి, వేప చెట్టు యొక్క మహత్తు అయితే ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడో తిరగాల్సినటువంటివి అన్నీ కూడా ఒక చోటనే, ఆ గురుస్థానం అనేటువంటి చోట ఒక్క ప్రదక్షిణ చేస్తే ఈరోజు మన జీవితం ధన్యమవుతుంది. ఒక్క ప్రదక్షిణ చేస్తే నువ్వు ముల్లోకాలను చుట్టూ వచ్చినట్టు అంత గొప్ప మహత్తు గురుస్థానికి ఇవ్వడానికి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు 1912వ సంవత్సరంలో బాబా ఆ పాదుకలను ప్రతిష్ఠింపజేశారు. కాబట్టి శ్రావణ మాసంలో మనం చేయాల్సినటువంటి సాధన ఒకటే. మీరు ఏ పూజలైనా చేసుకోండి, ఏ వ్రతాలైనా చేసుకోండి, చేయాల్సినటువంటిది మాత్రం సాయి కథా శ్రవణం, సాయి కథా పారాయణ. ఈ ఒక్కదాన్ని మనం చేస్తే శ్రావణ మాసంలో కొన్ని వందల వ్రతాలు చేసినటువంటి పుణ్యం మనకు కలుగుతుంది. ఆ కథాశ్రవణంలో మనం అందరం ఈ శ్రావణ మాసంలో ఉండడానికి, ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి గురువారాలన్నీ కూడా మనం గురు కథాశ్రవణాన్ని మనం ఇక్కడ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి
అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. బ్రాహ్మణుడని కొందరు, ముస్లిమని ఇంకొందరు, ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడే షిరిడికి చేరి వాదించే ప్రతి వారిని వేలు పెట్టి చూపెడుతూ మీరంతా నా వారని, అన్ని మతములు నావని. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.